చాప్టర్ నెంబర్ 12, శ్లోక నెంబర్ 1. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ 12ోऽధ్యాయः. భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్య క్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్య క్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్య క్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. చాప్టర్ నెంబర్ 12, శ్లోక నెంబర్ 2. శ్రీ భగవాన్ ఉవాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్త తమా మతాః. శ్రీ భగవాన్ ఉవాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్త తమా మతాః. శ్రీ భగవాన్ ఉవాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్త తమా మతాః. శ్రీ భగవాన్ ఉవాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే
श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः। श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः। श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः। చాప్టర్ నెంబర్ 12 శ్లోక నెంబర్ 3 ఏత్వక్షర అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగ మచింత్యంచ కూటస్థ మచలం ధ్రువం. ఏత్వక్షర మనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగ మచింత్యం చ కూటస్థ మచలం ధ్రువం. ఏత్వక్షర అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగ మచింత్యం చ కూటస్థ మచలం ధ్రువం. ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. చాప్టర్ నెంబర్ 12 శ్లోక నెంబర్ 4 సన్నియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రతాః. సన్నియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రతాః. సన్నియమేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రతాః. సన్నియమ్యేంద్రియగ్రామం
सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः सन्नियम्येन्द्रियग्रामम् सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः सन्नियम्येन्द्रियग्रामम् सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. Chapter number 12, Sloka number 5. क्लेशोऽधिक तरस्तेषाम् अव्यक्तासक्त चेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते. क्लेशोऽधिक तरस्तेषाम् अव्यक्तासक्त चेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते. क्लेशोऽधिक तरस्तेषाम् अव्यक्तासक्त चेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते. क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते. क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते. क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते. Chapter number 12, Sloka number 6. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त
ఉపాసతే. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. చాప్టర్ నెంబర్ 12, శ్లోక నెంబర్ 7. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామిన చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామిన చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామిన చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామిన చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామిన చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామిన చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. చాప్టర్ నెంబర్ 12, శ్లోక నెంబర్ 8. మయ్యేవ మన ఆధస్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. మయ్యేవ మన ఆధస్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. మయ్యేవ మన ఆధస్వ
మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. మయ్యేవ మనాధస్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. మయ్యేవ మనాధస్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. మయ్యేవ మనాధస్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. చాప్టర్ నెంబర్ 12, శ్లోక నెంబర్ 9. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. చాప్టర్ నెంబర్ 12, శ్లోక నెంబర్ 10. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ. మదర్థ మపి కర్మాణి కుర్వన్ సిద్ధి మవాప్స్యసి.
అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ. మదర్థ మపి కర్మాణి కుర్వన్ సిద్ధి మవాప్స్యసి. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ. మదర్థ మపి కర్మాణి కుర్వన్ సిద్ధి మవాప్స్యసి. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ. మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ. మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ. మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి.